హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం. సండే స్టోరీ టెల్లింగ్ టైంలో ఈరోజు మనము దేని గురించి చెప్పుకుందాము? మంచి మనసు. రామాపురంలో రంగా అనే పిల్లాడు ఉండేవాడు. అతడు అనాథ. అయితేనేమి చదువుకోవడం అంటే చాలా ఇష్టం వాడికి. వాడి యొక్క ఆసక్తిని గ్రహించిన ఒక పెద్ద ఆయన పక్క ఊరిలో ఉన్న హాస్టల్లో చేర్పించాడు. అక్కడ రంగా బుద్ధిగా చదువుకుంటూ 10వ తరగతి పాస్ అయ్యాడు. కాలేజీలో చేద్దామంటే డబ్బులు లేవు. ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే ఎవరి లేని వారికి ఆ దేవుడే దిక్కు, నమ్ముకున్న వారికి ఆయనే సాయం చేస్తాడని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దాంతో ఒక ఉత్తరం కొని, స్వామి, ఇప్పుడు నేను కాలేజీలో చేరడానికి డబ్బులు కావాలి, ఎలాగైనా పంపించి, నిన్నే నమ్ముకున్నా, నువ్వే నాకు దిక్కు అని రాశాడు. చిరునామా రాయాల్సిన చోట దేవుడు, స్వర్గం అని రాసి ఉత్తరాన్ని గుడికి తీసుకొని పోయి హుండీలో వేశారు. ఎవరు వేశారు? ఇది ఆ అబ్బాయి వేశారు. ఊహించని విధంగా వారం రోజుల తర్వాత 1000 రూపాయల మనీ ఆర్డర్తో పాటు ఒక ఉత్తరం వచ్చింది. అందులో, బాబు, నువ్వు బాగా కష్టపడి చదవాలి, నిన్ను నమ్మి 1000 రూపాయలు పంపుతున్నా, నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదిస్తే నీ చదువు కోసం ఇంకా ఎంతైనా సాయం చేస్తా, ఈ మాట మాత్రం నిలబెట్టుకోవాలి రాసి ఉందన్నమాట. ఆ ఉత్తరాన్ని, డబ్బులను చూసి రంగా ఆనందంతో పొంగిపోయాడు. ఆహా, అయితే భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడని సంబరపడిపోయాడు. అందరితో ఆనందోత్సాహంగా సంబరంగా చెప్పాడు. ఆనందంగా అప్పటి నుంచి పట్టుదలగా చదివాడు. డబ్బులు అవసరమైనప్పుడల్లా ఉత్తరం రాసేవాడు. అలా ఇంటర్తో పాటు ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మొదటి శుభలేఖ దేవుడికి పంపిస్తా అంటూ చిరునామా రాశాడు. అది చూసి ఆ అమ్మాయి, అదేంటి దేవుడు, స్వర్గం అని రాస్తున్నావు, ఉత్తరాలు ఎక్కడైనా భగవంతునికి చేరుతాయా అంది ఆశ్చర్యంగా. ఎవరు పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు అమ్మాయి అన్నదన్నమాట. అప్పుడు రంగా ఆమెకు జరిగిందంతా చెప్పాడు. ఆమె కాబోయే భర్త అమాయకత్వానికి నవ్వుకొని, దేవుడు అలా పంపించడం అసాధ్యము, దీని వెనకెవరున్నారో ఏమో అని అమ్మాయి బాగా ఆలోచించి అరే కనుక్కుందాం దీని గురించి, నిజంగా ఇది సంభవమా, కానీ ఎవరో ఉన్నారు అని ఆలోచన అమ్మాయికి వచ్చింది. తర్వాత రోజు, స్వామి, నాకు అత్యవసరమైన పని పడింది, ఒక 10,000 సాయం చెయ్యండి అని ఒక ఉత్తరం రాసి హుండీలో వేశారు. దూరంగా కూర్చొని ఆ హుండీనే గమనించసాగారు. కాసేపటికి గుడి పూజారి వచ్చి హుండీ తెరిచాడు. అందులో రంగా రాసిన ఉత్తరం కనబడింది. దాన్ని చదివి ఎవరికో ఫోన్ చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీసుకు పోయి 10,000 మనీ ఆర్డర్ చేశాడు. అది చూసిన రంగాకి తనను ఆదుకుంటున్న దేవుడు ఎవరో అర్థమైంది. వెంటనే పూజారి కాళ్ళ మీద పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆయన, నాయన, నీకు డబ్బులు పంపిస్తుంది నేను కాదు, ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక తెలుగు టీచర్ అని అసలు విషయం చెప్పాడు. ఆ టీచర్ ఏ ఊరికి బదిలయ్యాడో కనుక్కొని వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక మహిళ ఉంది. అమ్మ, సారు ఉన్నాడా అని అడిగారు. ఆమె వాళ్ళ వంక చూసి, ఇంకెక్కడి సారు నాయన, ఈ లోకాన్ని విడి 3 ఏళ్ళు అవుతుంది, ఇంతకు మీరెవరు అంది. వాళ్ళ విషయం చెప్పారు. ఆమె రంగాను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, నిన్ను ఇదే మొదటిసారి చూడడం, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మాకు ఒకగానొక కొడుకు చిన్నప్పుడే ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు. వాడచ్చం నీలాగే ఉండేవాడు. మా ఆయన నీలో తన కొడుకును చూసుకున్నాడు బాబు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్ డబ్బుల్లో కొంత నీకు పంపిస్తున్నాను అంది.
ఆ మాట వినగానే రంగా చెల్లించిపోయాడు. అమ్మా, నేను అనాథను కాను, ఇక నుంచి మీ బిడ్డను, చివరి వరకు మీకు తోడుగా నిలబడతాను అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కళ్ళకు అద్దుకున్నాడు. అంటే చూడండి ఫ్రెండ్స్, మనకు పిల్లలు పుట్టగానే మనం అనాథలం కాదు అని అనుకుని మురిసిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథలుగా ఉన్న పిల్లలకు కూడా ఎవరో తల్లిదండ్రులై ఆదుకుంటారు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. ఇదంతా జరగాలంటే ఏముండాలి? మనకు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి అతిగా ఆలోచించి బాధపడకుండా మనం ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. ప్రజెంట్ ఈ సమాజంలో లోపల చాలామంది పిల్లలు అంటే అక్కడ అబ్బాయి చనిపోవడం వల్ల టీచర్ ఇలా చేశాడు తనకున్నంతలో కొంత. కానీ ఇంకా కొద్దిమంది ఏంటంటే పిల్లలు బ్రతికుండి కూడా తల్లిదండ్రులను చూడకుండా నిజంగా తల్లిదండ్రులను అనాథలను చేసి వాళ్ళు అనాథలైపోతున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనకు డబ్బు ఉండి కూడా మనం మన పిల్లలను చేరదీయలేని తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో డబ్బు లేదు అని తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి పిల్లలు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరు అనాథలు చెప్పండి? ఇతరులకు ఎలాంటి సహాయం చేయకుండా ఉన్న వాళ్ళే అనాథలని మనం అనుకోవచ్చు, ఆలోచించవచ్చు, అనుభవించుకోవచ్చు కదా ఫ్రెండ్స్. కదా బాగుంది కదా.